అలై భలై కమిటీ ఆధ్వర్యంలో శ్రీ బండారు దత్తాత్రేయ గారి ఆత్మకథ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్. హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళ వేదికలో జూన్ 8వ తేదీన శ్రీ బండారు దత్తాత్రేయ గారి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రాసిన వారి ఆత్మకథను ప్రజలే కథే నా ఆత్మకథ శీర్షికను పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో అలై భలై కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ వెంకయ్య నాయుడు గారు, శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు, శ్రీ రేవంత్ రెడ్డి గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ జిష్ణుదేవ శర్మ గారు మరియు కిషన్ రెడ్డి గారు తదితర ప్రముఖులు ఈ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ గారు పాల్గొని శ్రీ బండారు దత్తాత్రేయ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. బండారు దత్తాత్రేయ గారి జీవితం ఆదర్శనీయమని, ఒక ఆచరణాత్మకమని అన్నారు. బీజేపీ పార్టీ తరపున అనేక పదవులు అలంకరించిన ఆయన ప్రజల పక్షాన ఒక ఎత్తైన శిఖరమని, ప్రజల పక్కన ఒక నిలువెత్తు అండ అని అన్నారు. ప్రముఖులు జీవిత చరిత్రలు నేటి యువతకు ఆదర్శమని, అలాంటి చరిత్ర మరొకటికి ఈ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవాకర్త బాలల అశోక్, గోకుల్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు నేర్సు శ్రీధర్ యాదవ్, గొర్రెల మేకల తప్పకుండా వనపర్తి జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, బేరి చంద్రశేఖర్ యాదవ్ మరియు కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు గవర్నర్ అలై భలై టీం సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు పెద్ద ఎత్తున పాల్గొని గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్న అప్గ్రేడ్ అయ్యారు, నేనే మర్చిపోయాను. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్. గౌరవనీయులు పెద్దలు, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు, గౌరవనీయులు మిత్రులు, మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు ఈరోజు మనందరం కూడా ఒకసారి ఆయన జీవిత చరిత్ర గుర్తు చేసుకుంటున్నాం. దానికి కారకులైనటువంటి బండారు దత్తాత్రేయ గారు, హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఒరిస్సా శ్రీ హరిబాబు గారు, హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ త్రిపుర ఇందర్సేనారెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, గౌరవనీయులు జస్టిస్ ఎల్వి రమణ గారు, ఫార్మర్ జస్టిస్ ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సత్యకుమార్ యాదవ్ గారు, ప్రెసిడెంట్ ఓబీసీ మోర్చా బీజేపీ శ్రీ లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి గారు, ఎంఎస్కో పబ్లికేషన్స్ శ్రీ విజయ్ కుమార్ గారు, చైర్పర్సన్ అలై భలై ఫౌండేషన్. అలై భలై అంటానే జ్ఞాపకం వచ్చేది దత్తాత్రేయ గారి జ్ఞాపకం వస్తారు. అలాంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బండారు విజయలక్ష్మి గారు, దత్తాత్రేయ గారి సతీమణి బండారు వసంత గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరులందరికీ, దత్తాత్రేయ గారి అభిమానులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ కార్యక్రమం నాకెంతో ప్రత్యేకం. మనందరి మిత్రులు, సోదరులు,